కార్డ్ అనే ఒక ఫిష్ ఉంది, COD, కార్డ్ అనే ఒక ఫిష్ ఉంది. ఇది చాలా విలువైన ఫిష్ అనమాట. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, విదేశానికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి. COD, కార్డ్ అనే ఒక ఫిష్. దీన్ని విదేశాలకు పంపించేటప్పుడు ఐస్ బాక్స్లో పెట్టి అట్లా పంపిస్తారు. ఈ ఐస్ బాక్స్లో ఉండి 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 షిప్లో వెళ్ళాలి కదండి, ఐస్ బాక్స్లో ఉండి 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 అక్కడికి వెళ్ళేసరికి రుచి ఉండట్లేదంట. ఏముంటలా అంటే ఐస్ బాక్స్లో పెట్టిన చేపలు ఏం బాగుంటాయి చెప్పండి? ఫ్రెష్గా అప్పుడప్పుడు పట్టుకొని వండుకుంటే బాగుంటుంది. పల్లెటూళ్ళలో మీరు చూడండి, అప్పుడప్పుడు పట్టుకొని వస్తారు, ప్రాణాలు ఉండగానే తోముతూ ఉంటారు. సో మేబీ అది టేస్ట్గా ఉంటుంది. అందుకోసమే నేను ఆ చైనీస్ వాళ్ళందరూ కూడా బతికిన దాన్ని తింటూ ఉంటారు, బతికిన దాన్ని ఆ పురుగులు తీసుకుని తింటూ ఉంటారు. మరి ఏందో మరి వాళ్ళకి మరి టేస్ట్గా ఉంటుంది, మనకు తెలియదు. మేబీ ఏంటంటే ఈ COD, కార్డ్ ఫిష్ని విదేశాలకు పంపించేటప్పుడు ఐస్ బాక్స్లో పెట్టి పంపిస్తే అక్కడికి వెళ్ళేసరికి రుచి ఉండట్లేదంట. వచ్చేసిందిగా. సరే, ఈ స్క్రీన్లో కనబడితే బాగుంటుంది, ఎందుకంటే జనాలందరూ వెనక్కి తిరుగుతారు, మెడగా నొప్పి వస్తుంది. ఓకే, సరే, ఈ ఫిష్ను పంపించాలి. అందుకే సరే టేస్ట్ ఉండట్లేదు కదా అని చెప్పేసి ఏం చేయాలని చెప్పి, సరే బ్రతికి ఉన్న చేపల్ని అక్కడికి పంపిస్తే ఎలా ఉంటుందని చెప్పి సముద్రపు నీళ్లు తీసుకొని లోపలనే దాంట్లోనే అది బతికుండగానే ఐస్ బాక్స్లో కాకుండా సముద్రపు వాటర్ తీసుకొని కంటైనర్లో కానీ లేకపోతే ఏదో ఒక ఏర్పాట్లో వాటిని పంపించాలని వాళ్ళు అనుకున్నారంట. అయినా అది సక్సెస్ అవ్వలేదంట. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంట. సరే, ఈ కార్డ్ ఫిష్ దాన్ని వాటర్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు పెట్టి దీన్ని తరమడానికి కోసం కొన్ని చేపలు వేసారంట. దాన్ని క్యాట్ ఫిష్ అంటారు. ఏం ఫిష్ అండి? క్యాట్ ఫిష్ అని. ఈ కార్డ్ ఫిష్ని ఏంటంటే అది హెల్దీగా ఆరోగ్యంగా అక్కడికి వెళ్ళి చేరుకోవాలంటే దాన్ని క్యాట్ ఫిష్ అనే దాన్ని పెడితే ఇది దాన్ని తరుముకుంటూ ఉంటుంది అంటండి. ఏది ఇండియాలో స్టార్ట్ అయ్యి అమెరికాలో దిగేంత వరకు ఇది తరుముతూనే ఉంటుంది, అది పరిగెత్తుతూనే ఉంటుంది. పరిగెత్తి 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 అక్కడికి వెళ్ళేసరికి చాలా రుచిగా మారిపోతుంది. అంటే చప్పట్లు కూడా ఉంది గట్టిగా గట్టి గట్టిగా. కొన్ని సమస్యలు మనల్ని తరుముతూ ఉంటుందండి. తరిమి 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 తరుముతుంటే నువ్వు బాధపడద్దు. నీవు ఎంతగా తరమబడతావో నీ జీవితం అంత ప్రయోజనకరంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ప్రయోజనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా.